రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐ లవ్ యూ. అసలేంట్రా ఇదంతా? ఎవర్రా నువ్వు? నా వెనకెందుకు పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అసలేం మాట్లాడుతున్నావు? ఏంటిదంతా? ఏం చెప్పమంటావు, అలా చెప్పమంటావు? మొత్తం క్లారిటీగా చెప్పు. ఈ స్థలం మాది. మా నాన్న కూడా కాగితాలు తీసుకున్నారు. మర్యాద కాగితాలు ఇచ్చేయండి, లేకపోతే బాగోదు. పోరా పో, చాలా మంది చూసాను పో. చెప్తారా మీ సంగతి? రేయ్, మన ఊరు చూడరా, ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఊరు ప్రశాంతంగా ఉందిరా, కానీ నేను ప్రశాంతంగా లేను. యారా, ఏమైంది? మా నాన్నను కొట్టి మా స్థలం గత లాక్కున్నారా. ఎవడాడు? పదాల్లో అరే ఆడేమన్నా తీసుకొస్తున్నాడు రా. దారా, వీళ్ళ సంగతి చూద్దాం. మా వాడి దగ్గర పేపర్స్ తీసుకున్నారంట కదరా, ఇటీ.
నీ మామ వద్దులే మామ, గొడవలు ఎందుకు, పేపర్లు ఇచ్చేద్దాం మామ, పేపర్లు ఇచ్చేద్దాం మా, గొడవ ఎందుకు మామ, పేపర్ ఇచ్చే. బ్రతికిపోయారా? ఏంట్రాడు ఇంకా రాడు? వస్తాలే మామ, కమాన్. రే బావా, రే బావా, రే ఏయ్, రేయ్ రేయ్, బా చ వెళ్ళిపోయింది. చి ఏడ్రాడు ఇంకెంతసేపు? ఇంకెక్కడ్రా, ఎప్పుడో వెళ్ళిపోయాడుగా వాడు. మన చెప్పాలిగా. ఆ? పాపా పాప పోనీ పోనీ పోనీ. ఏనా మా ఊరి చెల్లి ప్రపోజ్ చేసావంట? వాళ్ళ చెల్లి కూడా నన్ను లవ్ చేస్తున్నా. ఇంకేంట్రా, మీ చెల్లి కూడా లవ్ చేస్తున్నాడుగా, ప్రాబ్లం సాల్వ్. అదేంట్రా మరి, మొన్న ప్రేమ్ గడ్ అక్కడ లవ్ చేశాడని కొరతకు వెళ్ళినప్పుడు? ఏంటి బాస్ ఇక్కడ ఎవరి కోసం వెయిటింగ్? నా లవర్ దగ్గరికి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ అమ్మాయి నీ లవ్ చేస్తుందా? ఏదో మాయ మాటలు చెప్పి పడేసానులే బాస్. లేరా మాయ మాటలు చెప్పాడేటంట్రా? ఎవరే అమ్మాయిని పడేసి నీకేంట్రా? నువ్వు లవ్ చేసేది మా అక్కనరా. మాయ మాటలు చెప్తే ఎవరైనా పడతారా? సిన్సియర్గా ప్రేమించాలి. రే బావా, ఎక్కడ వెళ్ళిపోతున్నావు? అమ్మాయి దగ్గరికి. బావా, అమ్మాయి చూడరా, కత్తిలా ఉంది. పొలాలో పాపలేంట్రా, కరెంట్ షాక్ కొడితే కర్రబెట్టి కొడితే వదిలిద్ది, కానీ అమ్మాయి ప్రేమ దేని పెట్టి కొట్టినా వదలదురా. అమ్మాయిలు ఎంత డేంజర్ అంటావా? అంతేగా మరి. జేబులో డబ్బులు కూడా లేవు, ఎక్కించుకెళ్తావా? రాబా ఎక్కించుకెళ్తాను. నువ్వు మరి మా చెల్లి చెప్పకూడదు మరి. నువ్వు కూడా ఇక్కడ జరిగి మీ చెల్లి చెప్పకూడదు. ఓకే. హాయ్ రా మామ, రా కూర్చో. ఏంట్రా మామ ఇక్కడ?
ఏంట్రా మామ కనిపించట్లేదు? ఏదోలే. నీ తెలీదా ఈ మధ్య లవ్ లో పడ్డాడు. అవునా? ఏ అమ్మాయిరా? అదేరా మనం ఆ రోజు చూసాం ఆ రోడ్లోది. నేను చూసాను. ఆ అమ్మాయినా? ఏ కాదా? అయినా అమ్మాయిని ఎలా లవ్ చేసారా? రే, నేను అందరు అబ్బాయిలాగా ఏదో చూడగానే లవ్ చేశాను కాదురా. తన్ని చూసిన సెకండ్ మా అమ్మలా అనిపించిందిరా, అందుకే ప్రేమించాను. కామెడీ చేస్తున్నావురా మామ. సర్లే బాయ్. ఓకే బాయ్. రే మామ ఒక నిమిషం ఆగరా. ఏంటి? మన శివాడుగొండలో వాళ్ళని కొట్టావు కదా, వాళ్ళు వెళ్ళి మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట్రా. ఏం కాదులే, నేను చూసుకుంటా. బాయ్ బాయ్. పృథ్వీ రా, నీతో మాట్లాడాలి. ఏంటన్నా? కూర్చో, నీతో మాట్లాడాలి. మీ అమ్మ నాతో ఎప్పుడూ ఒక మాట అంటుండేది. మనకున్న ఆస్తి, పరువు, ప్రతిష్ట ఎదుటి మనిషిలో సంతోషాన్ని కలిగించాలి కానీ బాధను కలిగించకూడదు. ఏంటి, ఒక్క మనిషిలో బాధని, భయాన్ని మిగల్చకూడదు. నేను కాలం కొట్టలేదు, మా ఫ్రెండ్స్ జోలికి వచ్చారు, కొట్టాను. పృథ్వీ, నువ్వు చేస్తున్న పనులేమీ నాకు నచ్చట్లేదు. నువ్వు కాలేజీలో గొడవలు చేయటం, వాళ్ళని వీళ్ళని కొడతాం ఏంటి? నీకు ఈ వయసులో, చిన్న వయసు, నీకేమీ తెలియట్లేదు. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకపోతే చెప్పటానికి నీకు తల్లి కూడా లేదు. ఇంకా నేను కూడా అన్న ఏమైంది? అన్న ఏమైంది? ఇదిగో వాటర్ తాగండి. నా జబ్బుకు మెడిసిన్ ఉంది, కానీ నీ జబ్బుకి మాత్రం మెడిసిన్ ఏదీ లేవు బాబు. నువ్వు మారితేనే నాకు మెడిసిన్. అందరు నన్ను నమ్మేవారంటే తెలియదనేవాడిని, కానీ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూపించేవాడిని. మీరంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు ఎదురు ఎదగండి. నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్తానురా? ఎక్కడికి వెళ్ళను. నువ్వు నాకు మాటవు చాలు, గొడవ పెట్టుకోను. ప్రామిస్ నాన్న, ఇంకెప్పుడు ఎవరితో గొడవ పడను. రేయ్, ఏంట్రా ఎక్కడన్నా? ఏం లేదు, అమ్మాయిలు ఇక్కడే. అదేంట్రా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారుగా? ఎవరు? ఎవరో 4 మనుషులు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మీ అన్నయ్య వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేసి అందరినీ సావగొట్టాడు. జోకులు ఎత్తావేంట్రా? అరే జోక్ కాదురా, నిజరా. ఒక ఇంట్లో ఉన్న భద్రశత్రున్నారా బాబు, నేను మా అన్న. అనుకుంటున్నావురా, కానీ కాదు. మీ అన్నయ్య వెళ్ళాడు, ఆ అమ్మాయిని సేవ్ చేసి తీసుకొచ్చాడు. స్లో చెప్తావండి రా. నేను ఇప్పుడు స్లోగా చెప్పానా? అన్నయ్య, నువ్వు నా కోసం వచ్చావా? అందరూ మన భద్రశత్రువులు అంటే అలాంటిది నువ్వు నా కోసం వచ్చావా? చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. అవును, నీకేం కాలేదుగా? అయినా మన జోలికి వస్తే ఏం జరిగిద్దో వాడికి తెలుసులేరా. ఆయన నాన్నకి మాటిచ్చామంట కదా ఎవరి జోలికి వెళ్ళని. జాగ్రత్త. ఎలా అయితేనే గొడవలు మానేసి ప్రేమలో పడ్డామంట కదా. నీ వాట్సాప్ స్టేటస్ మార్చుకో. ఈసారి జోలికి రావాలంటే మీ అన్నయ్యని తాకాలి. ఆల్ ది బెస్ట్. నాకు మాట ఇవ్వు ఇంకెవ్వరి జోలికి వెళ్ళనని.
హే మీ మామయ్య కూడా ఇలా ప్రామిస్ తీసుకున్నారు. ప్రామిస్ ఇంకెవ్వరి జోలికి వెళ్ళను.